శ్రీమాత్రే నమః. జ్ఞానసుధా సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఇవాళ నేను మీకు కొన్ని మంచి మాటలు చెప్తాను. జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్యం ఏమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించి కూడా పని లేదు. అలాగే చెప్పుడు మాటలు చెదలు వంటివి. చెప్పేవారు బాగానే ఉండొచ్చు, విని నమ్మేవారు మాత్రం పాడైపోతారు. అలాగా దేవుని యందు నమ్మకం లేనివాడు నాస్తికుడు కాదు. తనపై తనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనివాడు నిజమైన నాస్తికుడు. అలాంటి వారు జీవితంలో ఏమీ సాధించలేరు. భవిష్యత్తు కోసం ఆలోచించడం తప్పు కాదు. ఈరోజు సంతోషాన్ని వదులుకొని రేపటి కోసం ఆలోచించడం అది చాలా పెద్ద తప్పు. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి దేవుడిని ఎందుకు చూస్తారంటే, నంది వేద ధర్మస్వరూపం. నంది మనలోని పశుత్వానికి నిదర్శనం. కొమ్ములు పట్టుకొని తోక వైపు చెయ్యి పెట్టి కొమ్ముల మధ్య నుండి స్వామిని చూస్తూ, స్వామి, నేను నా పశుత్వాన్ని పూర్తి అదుపులో పెట్టుకుంటాను, అందరికీ మంచే చేస్తాను, న్యాయంగానే ఉంటాను అని ప్రార్థిస్తూ చూడటమే ఇందులో ఉన్న పరమార్థం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే మరికొన్ని మంచి మాటలతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.